హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మీరు దీనికి ముందు చేసిన ఎపిసోడ్స్ని మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా ఉంటే వెంటనే వీడియోని లైక్ చేయండి. అలానే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇంక అసలు లేట్ చేయకుండా అయితే వెంటనే మన వీడియోని స్టార్ట్ చేస్తాను. నెంబర్ 13 డాన్హో స్టోన్ టవర్ని కట్టేస్తాడు అండ్ డాన్హో అని చెప్పి ఫస్ట్ టైం మాట్లాడతాడు. అలానే నెంబర్ 13 బ్యాగ్లో ఆ సీక్రెట్ కామిక్ బుక్ ఉండడం మనం చూస్తాం. తర్వాత డాన్హోకి మళ్ళీ ఫ్యూచర్ సీన్ కనిపిస్తుంది. డాన్హో దాంట్లో ఒంటరిగా అడవిలో ఉంటుంది. అప్పుడే బెక్ తన్ని వెతుక్కుంటూ వస్తాడు. తర్వాత అనేటప్పుడు కపుల్ ఫారెస్ట్ ట్రాకింగ్ స్టార్ట్ అవుతుంది. అలా స్టేజ్ పేజ్ వల్ల నామ్జు అండ్ జూదా అలానే బెక్ అండ్ డాన్హో పార్ట్నర్స్గా వస్తారు. నామ్జు అండ్ జూదా హ్యాపీగానే ఉంటారు. కానీ డాన్హో తను స్టేజ్ పేజ్లో ఉండడం వల్ల బెక్ ముందు నొప్పి వచ్చినట్టు అయిపోతుంది. అలా బెక్ కూడా డాన్హోని వదిలేసి వెళ్ళిపోతాడు. తర్వాత బెక్ కూడా డాన్హో గురించి భయపడి తన్ని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇటు పక్క అనుకున్నట్టే డాన్హో అడవిలో భయపడుతూ ఉంటుంది. అప్పుడే నెంబర్ 13 తన కాడికి వస్తాడు. అలా డాన్హో కూడా నెంబర్ 13 మాట్లాడగలడు అని చెప్పి రియలైజ్ అవుతుంది. తర్వాత నెంబర్ 13 డాన్హోని ఒక అందమైన ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. ఇంకా వాళ్ళు కూడా ఆ సీనరీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలా డాన్హో రియలైజ్ అవుతుంది బెక్ బదులు నెంబర్ 13 రావడంతో స్టోరీ మారింది అని చెప్పి. అలా డాన్హో హ్యాపీతో ఓయ్ నీ వల్ల నాకు ఈరోజు మారింది, సో నేను నిన్ను ఇంకా రోజు అని పిలవచ్చా అని చెప్పి కొరియాలో హారు అని అంటుంది. అంటే డాన్హో మన హీరోకి హారు అని చెప్పి పేరు పెడుతుంది. కానీ వెంటనే స్టేజ్ పేజ్ వల్ల డాన్హో నెక్స్ట్ డే వాళ్ళ ఫ్రెండ్స్ కాడికి వెళ్ళిపోతుంది. తర్వాత డాన్హో హారుని కలుస్తుంది అండ్ హారుకి ఏమీ గుర్తులేదు అని చెప్పి మళ్ళీ తన్ని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. అలానే హారు మళ్ళీ డాన్హోని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు. అక్కడే వాళ్ళకి ఒక కీ చైన్ లాంటిది దొరుకుతుంది ఫ్లవర్ బొమ్మతో. అది చూసి హారు చాలా షాక్ అవుతాడు. అప్పుడే తన చేతికి ఉన్న దెబ్బ ఎక్కువ అవుతుంది. అలా దాన్ని పడేస్తాడు. ఇంకా డాన్హో అది తీసుకోబోతూ ఉంటుంది. కానీ మళ్ళీ స్టేజ్ పే స్టార్ట్ అవడంతో డాన్హో మళ్ళీ ఇంటికి వెళ్ళను తన ఫ్రెండ్స్తో ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హారు కూడా డాన్హోని అలానే చూస్తూ ఉంటాడు. అలా డాన్హో కూడా హారుకి ఇంకా తను గుర్తు ఉందా అని చెప్పి డౌట్ పడుతుంది. నిజానికి హారుకి డాన్హో గుర్తు ఉంటుంది. నెక్స్ట్ డే చుల్ స్కూల్లో తను తీసిన పిక్స్ని అమ్ముతూ ఉంటాడు. డాన్హోకి దాంట్లో 2 పిక్స్ దొరుకుతాయి. ఒకటి తను బెక్ కలిసి ఉండేది, ఇంకోటి తన కాడ హారు ఉండేది. ఇంకా డాన్హో తను హారు ఉండేది తీసుకుంటుంది. అది చూసిన బెక్కి చాలా కోపం వస్తుంది. తర్వాత డాన్హో జిన్ని కలిసి తను నెంబర్ 13కి హారు అని చెప్పి పేరు పెట్టింది అని చెప్తుంది. దానికి జిన్ కోపంగా మనం ఎక్స్ట్రా కార్టూన్ క్యారెక్టర్స్ మాత్రమే, మనం కానీ మనకి ఇష్టం వచ్చినట్టు ఎవరికంటే వాళ్ళకి పేరు కాని పెడితే అంతా నాశనం అవుతుంది అని కోపంగా చెప్పి తన్ని వెళ్ళిపో అని అంటాడు. ఇటుపక్క హారు కూడా డాన్హో ఆ కీచైన్ పట్టుకొని ఉన్నప్పుడు పిక్ని డ్రా చేస్తాడు అండ్ ఆ కామిక్ బుక్ని చూసి ఆ డ్రాయింగ్ని పడేస్తాడు. నిజానికి హారు కూడా తన్ని తాను రియలైజ్ అయ్యి ఉంటాడు తను మనిషి కాదు అని, తను ఒక కార్టూన్ క్యారెక్టర్ అని చెప్పి. బెక్ కూడా హారుని చూసినప్పటి నుంచి అసలు హారు ఎవరు అని చెప్పి అర్థం కాదు. ఇటుపక్క జిన్ హారు గీసిన డాన్హో పెయింటింగ్ని చూస్తాడు. అలా హారు ఉండే ప్లేస్కి వెళ్తాడు. అక్కడే హారు డాన్హో బొమ్మని గీసిన చాలా పెయింటింగ్స్ ఉంటాయి. ఏంటో జిన్కి కూడా చాలా కోపం వచ్చేస్తుంది. నెక్స్ట్ డే బెక్ ఇంట్లో తనకి వాళ్ళ నాన్నకి గొడవ జరుగుతుంది. డాన్హో బెక్ తన్ని లవ్ చేయడం లేదు అని చెప్పి అక్కడికి వచ్చి ఉండదు స్టేజ్ పేజ్ వల్ల. బెక్ వాళ్ళ స్టెప్ మామ్ కూడా బెక్కి సపోర్ట్గా ఉంటుంది. కానీ బెక్కి ఆమంటే ఇష్టమే ఉండదు. అలా బెక్ వాళ్ళ నాన్న బెక్ని కొడతాడు. నెక్స్ట్ డే బెక్ డాన్హోని కలిసి తను కావాలని అలా చేసింది అని చెప్పి డాన్హోని తిడుతూ ఉంటాడు. అప్పుడే హారు వచ్చి వాడిని కొట్టి డాన్హోని తీసుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు బెక్ అసలు నువ్వు ఎవర్రా అని అంటాడు. దానికి హారు అది నేను నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు,
ఎందుకంటే సీన్స్ ఇప్పుడు మళ్ళీ మారిపోతాయి అని చెప్పి అంటాడు. డానో కూడా ఆ మాటలు విని చాలా షాక్ అవుతుంది. అలా డానోకి అర్థమవుతుంది హారు కూడా తన్ని తాను ఒక క్యారెక్టర్ అని చెప్పి రియలైజ్ అయ్యాడు అని చెప్పి. అప్పుడే ఫ్లాష్ బ్యాక్ వల్ల మనకి తెలుస్తుంది హారు తనకి తెలియకుండానే తను స్కూల్లోకి వచ్చి ఉంటాడు. హారుకి ఆ బ్లాక్ హోల్ కూడా కనిపిస్తుంది. అలానే హారు తనకి తెలియకుండానే తను ఎప్పుడూ డాన్హోని కాపాడుతూ ఉంటాడు. కానీ హారుకి తెలియదు తను ఎవరు అని తను ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి కూడా. కానీ హారుకి ఇవన్నిటికీ ఆన్సర్ డానో కాడ ఉంది అని చెప్పి ఉంటాడు. తర్వాత డానో చాలా హ్యాపీ అవుతుంది హారుకి తన గుర్తు ఉంది అని చెప్పి. తర్వాత స్టేజ్ పేజ్లో ఉండడం వల్ల బెక్ డానో కాడికి వచ్చి సారీ చెప్తాడు తను ఇందాక చేసిన దానికి. అప్పుడు డానో స్టేజ్ పేజ్లోనే నేను కూడా ఇంకా నేను లవ్ చేయాలి అని అనుకోవడం లేదు అని చెప్పేస్తుంది. అప్పుడే బెక్ ఏంటి అని చెప్పి అరుస్తాడు. డానో కూడా షాడో పేజ్లోకి వచ్చిన వెంటనే చాలా హ్యాపీ అవుతుంది. కానీ బెక్కి అసలేమీ అర్థం కాదు. నెక్స్ట్ డే నుంచి హారు అండ్ డాన్హో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలానే డోహాకి హారు కూడా తన్ని తాను రియలైజ్ అయ్యాడు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా డాన్హో డోహాతో కలిసి హారుకి స్టేజ్ పేజ్ని అండ్ షాడో పేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అప్పుడే జిన్ వస్తాడు. అప్పుడు డాన్హో జిన్తో ఇలా అంటుంది, చూస్తూ ఉండు నేను నా ఫేట్ని మార్చుకుంటాను హారుతో కలిసి అని చెప్పి. అప్పుడు జిన్ ఇంకా ఆపేయి, ఇలా చేయడం వల్ల అంతా సరిగ్గా జరగదు, అంతా నాశనమే అవుతుంది అని అంటాడు. తర్వాత జిన్ ఫ్లవర్ అనే కామిక్ బుక్ని ఓపెన్ చేస్తాడు. దాంట్లో ఒకతను నాకు తెలీదు నేనెందుకు ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఉంటాడు. అచ్చం హారు చెప్పినట్టే. అప్పుడే జిన్కి కూడా మళ్ళీ ఆ బ్లాక్ హోల్ కనిపిస్తుంది. ఈసారి జిన్ చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే దాంట్లో ఏదో తనకి కనిపిస్తుంది. అలా జిన్ హారుని కలిసి నువ్వు మళ్ళీ మేలుకున్నావా అని అంటాడు. దానికి హారు నేనెవరో నీకు తెలుసా అని అంటాడు. దానికి జిన్ కామ్గా ఉంటాడు. అప్పుడు హారు అయితే నేనే దానికి ఆన్సర్ వెతుక్కుంటాను అని అంటాడు. అప్పుడు జిన్ హారు దెబ్బని చూపించి నువ్వు ఎంతగా అయితే స్టోరీని మార్చి ఆన్సర్ వెతకాలి అని అనుకుంటావో అంతగా ఈ దెబ్బ పెరుగుతుంది. నువ్వు ఉండేది డానోని ఆపడానికే, సో తన్ని ఆపు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఘోరాలు జరుగుతాయి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే పాపం డోహా తన స్టేజ్ పేజ్ యాక్ట్ వల్ల జూతాతో క్లోజ్గా ఉంటాడు. దాన్ని చూసి నామ్జు చాలా కోపం తెచ్చుకుంటాడు. అప్పుడు జూదా మనం ఫ్రెండ్స్గా ఉందామని అనుకున్నాం కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అండ్ ఎందుకు ఇలా కోపంగా ఉన్నావు అని అంటుంది. దానికి నామ్జు ఏంటి ఫ్రెండ్సా, నేను ఇంకా నీకు ఎలా చెప్పాలి, లేకపోతే నీకు తెలిసినా కూడా నువ్వు తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నామ్జు బర్త్డే అని చెప్పి క్లాస్లో వాళ్ళందరికీ తెలుస్తుంది. అప్పుడే డానోకి మళ్ళీ ఫ్యూచర్ సీన్ కనిపిస్తుంది. దాంట్లో నామ్జు బర్త్డే అప్పుడు నామ్జు జూదాని అందరి ముందు తన లవర్ అని చెప్పి అనౌన్స్ చేస్తాడు. ఇంకా డాన్హో అలా కానీ జరిగితే డోహా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పి తన పరిస్థితి ఏమవుతుంది అని చాలా భయపడుతుంది. ఎందుకంటే అలా జరిగితే అదే హ్యాపీ ఎండింగ్ అవుతుంది. ఇంకా డాన్హో అది హారుకి అండ్ డోహాకి చెప్తుంది. డోహా కూడా హారు అనుకుంటే స్టోరీ మారుతుంది అని చెప్పి బిలీవ్తో ఉంటాడు. కానీ హారు ఇంకేమి ఘోరంగా అవ్వకూడదు అని చెప్పి నేను అలా చేయను అని అంటాడు. అప్పుడే బెక్ వచ్చి డానోని తీసుకొని వెళ్ళబోతూ ఉంటాడు తనకి ఇష్టం లేకపోయినా. అప్పుడు హారు పైకి లేచి బెక్ని ఆపుతాడు అండ్ డాన్హోతో నేను నామ్జు బర్త్డేకి వచ్చి మనం అనుకున్నది చేస్తాను అని అంటాడు. తర్వాత జిన్ కూడా కామిక్ బుక్లో స్టోరీ చేంజ్ అవ్వడం చూస్తాడు. ఇటుపక్క నామ్జు జూదాకి బర్త్డే ఇన్విటేషన్ ఇస్తాడు అండ్ జూదాతో నువ్వు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే నీకు నేను ఆ రోజు ఒక ఇంపార్టెంట్ మాటని చెప్పాలి అని అంటాడు. నెక్స్ట్ డే హారు వాళ్ళు స్టోరీని మార్చాలి అని చెప్పి డిసైడ్ అయ్యి ఉంటారు. కానీ స్టేజ్ పేజ్ వల్ల డానో అండ్ డోహా లోపల ఉంటారు. పాపం హారు కాడ ఇన్విటేషన్ కార్డ్ లేకపోవడంతో సెక్యూరిటీ వాళ్ళు తన్ని తరిమేస్తారు. తర్వాత నామ్జు జూదాకి ఈ లోకంలో ఉండేది ఇదొక్క పేరు చూసే అని చెప్పి తనకి ఇస్తాడు. అప్పుడు జూదా ఇది నీ బర్త్డే కదా అని అంటుంది. దానికి నామ్జు నువ్వు రావడమే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అని అంటాడు. హారు కూడా ఎట్టో లాస్ట్కి వెయిటర్గా లోపలికి వస్తాడు అండ్ నామ్జు డ్రెస్ని పాడు చేస్తాడు. అక్కడే బెక్ అండ్ డోహా వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు హారు డోహాని
పో డోహా, ఇదే టైం అని అంటాడు. ఇంకా డోహా జూదాని తీసుకొని వేరే ప్లేస్కి వెళ్ళిపోతాడు. హారు వాళ్ళు కూడా వాళ్ళ ప్లాన్ ప్రకారం స్టోరీని మార్చుతారు. అలా నామ్జూ ప్లేస్లో బెక్ డాన్హోని పట్టుకొని, నేను ఈ హ్యాపీ మూమెంట్లో చెప్తున్నాను, నాకు నా లవ్ డాన్హోనే అని అంటాడు. డానో కూడా స్టేజ్ పేజ్లో ఉండడం వల్ల హ్యాపీ అవుతుంది. కానీ షాడో పేజ్లోకి వచ్చిన వెంటనే నాకు నువ్వంటే అసలు ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. హారుకి కూడా తన దెబ్బ ఎక్కువ అవుతుంది స్టోరీ మారినందుకు. ఇటుపక్క డోహా కూడా స్టేజ్ పేజ్లో ఉండడం వల్ల జూదాతో నాకు నువ్వంటే ఇష్టం అని అంటాడు. దానికి జూదా నాకు నువ్వంటే ఇష్టం ఫ్రెండ్స్ లాగా అని అంటుంది. అప్పుడే నామ్జు వస్తాడు. ఇంకా జూదాని హేట్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత హారు జిన్ని కలిసి నువ్వు చెప్పినట్టే స్టోరీ చేంజ్ అయినప్పుడు నా దెబ్బ కూడా పెరిగింది అని అంటాడు. దానికి జిన్ అయితే నువ్వెందుకు నీ నొప్పిని ఓర్చుకుంటూ తనకి హెల్ప్ చేస్తున్నావు అని అంటాడు. దానికి హారు ఎందుకంటే తనకి నా పేరు తెలుసు, నాకు నా పేరు తెలియనప్పుడు అయినా తనే ఎందుకు నా లైఫ్లో రావాలి అని అంటాడు. దానికి జిన్ దానికి ఆన్సర్ నాకు కూడా తెలియదు, కానీ ఆ రైటర్ తన స్టోరీకి అడ్డుగా వచ్చిన ఎక్స్ట్రా వాళ్ళని మాయం చేస్తాడు అని అంటాడు. దానికి హారు అంటే డాన్హో మాయమవుతుందా అని అంటాడు. దానికి జిన్ కాదు, డాన్హోకి ఈ కామిక్ బుక్లో ఒక రోల్ ఉంది, కానీ నీకు అలా ఏమీ లేదు, సో నువ్వే మాయమైపోతావు అని అంటాడు. అలా నెక్స్ట్ డే నుంచి హారు కూడా డాన్హోని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ డాన్హోని ఆ బ్యాడ్ సీన్స్లో చూసి హారు తట్టుకోలేడు. అలా తనకి హెల్ప్ చేస్తాడు. అలా హారు డాన్హోతో ఇలా చెప్తాడు, అవును నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఇంకా నా మనసు చెప్పినట్టే వింటాను, అది ఏమైనా సరే అని అంటాడు. తర్వాత హారు జిన్ని కలిసి జిన్తో ఇలా అంటాడు, నేను డాన్హోతోనే ఉంటాను అండ్ నేను కూడా నా ఫేట్ని మార్చుకుంటాను అండ్ నేను ఒకరి ఫేట్ని చేంజ్ చేసేవాడిని అవుతాను. నువ్వు చెప్పావు కదా నాకు ఆన్సర్ లేదని చెప్పి నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అనే దానికి, కానీ నేను అది డాన్హోతో కలిసి ఆన్సర్ వెతుకుతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. జిన్ చేతిలో కూడా ఏదో కామిక్ బుక్ ఉంటుంది. దాంట్లో హారు చెప్పినట్టే నేను కూడా ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, నాకు నేనే ఆన్సర్ వెతుక్కుంటాను అని చెప్పి ఒక క్యారెక్టర్ చెప్పి ఉంటాడు. నెక్స్ట్ డే నామ్జు డోహా మీద కోపంతో A3లో నుంచి డోహాని రిమూవ్ చేస్తాడు. అలానే డాన్హో హారుని లైక్ చేస్తున్నట్టు తను కొంచెం కొంచెం రియలైజ్ అవుతుంది. అలానే హారుని అందరూ మెల్లమెల్లగా గుర్తుపడడం స్టార్ట్ చేస్తారు. అలానే హారు కూడా చాలా పాపులర్ అవుతాడు. లాస్ట్కి హారు నేమ్ ట్యాగ్ మీద హారు పేరు కూడా వచ్చేస్తుంది. తర్వాత డాన్హోకి మళ్ళీ ఫ్యూచర్ కనిపిస్తుంది. దాంట్లో బెక్ తనకి ఈసారి మూవీ టికెట్స్ ఇస్తాడు. తర్వాత డాన్హో జిన్కి చెప్తుంది హారుని అందరూ గుర్తుపడుతున్నారని అండ్ తనకి తన నేమ్ ట్యాగ్ మీద కూడా తన పేరు వచ్చేసింది అని చెప్పి. అలా జిన్ కూడా చాలా షాక్ అవుతాడు. ఎందుకంటే కామిక్ బుక్లో హారు పేరు ఇంకా వచ్చి ఉండదు, కానీ హారు స్టేజ్ సీన్స్ అన్నీ దాంట్లో ఉంటాయి. తర్వాత స్టేజ్ పేజ్లో ఉండడం వల్ల బెక్ కూడా డాన్హోకి మూవీ టికెట్స్ ఇస్తాడు. డానో కూడా స్టేజ్ పేజ్లో ఉన్నంత వరకు హ్యాపీగా ఉంటుంది, కానీ షాడో పేజ్లోకి వచ్చిన వెంటనే హారు కాడికి వెళ్ళిపోతుంది. అలా బెక్కి చాలా కోపం వస్తుంది. నైట్ అప్పుడు డాన్హో మూవీకి బాగా రెడీ అయ్యి ఉంటుంది, కానీ బెక్ నేను రావడం లేదు అని చెప్తాడు. కానీ బెక్కి బదులుగా హారు అక్కడికి వస్తాడు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. లాస్ట్లో బెక్ కూడా వస్తాడు అండ్ వాళ్ళని కలిసి ఉండడం చూసి చాలా కోపం తెచ్చుకుంటాడు. నెక్స్ట్ డే బెక్ డాన్హోతో మిస్బిహేవ్ చేస్తూ ఉంటాడు. అలా హారు కోపంలో వాడిని వాటర్లో పడేస్తాడు. నెక్స్ట్ డే డాన్హో హారు నేమ్ ట్యాగ్ మీద హారు నేమ్ లేకపోవడం చూసి చాలా షాక్ అవుతుంది. అప్పుడే ఫైర్ అలారం మోగుతుంది. డాన్హోకి కూడా అప్పుడే హార్ట్ పెయిన్ రావడంతో తను వాటర్లో పడిపోతుంది. అది చూసిన హారు వెంటనే లోపలికి దూకి తన్ని కాపాడుతాడు. తర్వాత డాన్హో హాస్పిటల్లో లేస్తుంది, కానీ అక్కడ హారు ఉండడు. అక్కడే బెక్ ఉంటాడు. బెక్ కూడా వాళ్ళ అమ్మగారు చనిపోయింది గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అవుతాడు అండ్ బతుకు డాన్హో అని ఎమోషనల్ అవుతాడు. తర్వాత డాన్హో స్కూల్కి వెళ్ళి తను హారు కోసం వెతుకుతూ ఉంటుంది, కానీ అక్కడ హారు బదులుగా ఇంకెవరో ఉంటారు. ఇంకా తను హారు కలిసి దిగిన పిక్ని చూసి చాలా షాక్ అవుతుంది, ఎందుకంటే దాంట్లో హారు మాయమైపోయి ఉంటాడు. జిన్ కూడా అది తెలుసుకొని నెక్స్ట్ మాయమయ్యేది ఎవరు అని చెప్పి టెన్షన్లో ఉంటాడు. డాన్హో మాత్రం లైబ్రరీకి వెళ్ళి కామిక్ బుక్ని సెర్చ్ చేస్తూ ఉంటుంది.
అప్పుడే బెక్ అది విసిరేసి దీనికోసం వెతుకుతున్నావా అని అంటాడు. అంటే మనకి ఇప్పుడు ఇలా అర్థమవుతుంది బెక్ కూడా అది చదివాడు అని చెప్పి. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వీడియో ఓవర్ అవుతుంది. జిన్ చేతిలో అసలు ఏ కామిక్ బుక్ ఉంది? బెక్ కూడా ఈ కామిక్ బుక్ని నిజంగా చదివేశాడా? అంటే తను కూడా సెల్ఫ్ రియలైజేషన్ అయ్యాడా? అండ్ అలానే హారు ఇంకా రాడా? నిజంగానే మాయమైపోయాడా? అసలు ఈ స్టోరీకి హ్యాపీ ఎండింగ్ ఉంటుందా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ వచ్చే వీడియోని చూడడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ మై ఫ్రెండ్స్, బాయ్ బాయ్.